ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరి మాట్లాడిన మరి మాజీ శాసనసభ్యులు మరి గువ్వాల బాలరాజు గారు మరి అన్ని వివరాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు కూడాను, నాతో వచ్చినటువంటి సోదరులు మా రేఖాకాంతరావు అన్న గారికి, తర్వాత మా జాన్సన్ అన్న గారికి, మన బాలన్న గారికి కూడా మరి ఈరోజు నిజంగా అసలు ఆయన చెంచులు, ఆదివాసులు, ఇప్పుడు ఆదివాసులు అంటే దాదాపు ఆదివాసీ తెగల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో 12-13 తెగలు ఉన్నాయి. మేము ఆ తెగలలో మరి ఏ తెగకి సంబంధించిన మరి ఆదివాసులకు చేసిందేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అధికంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఆదివాసీ ప్రాంతాలు. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత మన ఖమ్మం, భద్రాచలం కావచ్చు, ఇటు చూస్తే అచ్చంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాలలో మరి ఆదివాసీ నివసిస్తున్నటువంటి గ్రామాలు మరి ఆదివాసీ తెగలకి సంబంధించినటువంటి మరి ఆత్మగౌరవానికి సంబంధించింది కానీ, లేకపోతే ఆదివాసుల్లో సంబంధించింది కానీ మరి అంత ప్రేమ ఉంటే మరి ఈ ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీకు ఆదివాసుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వు మరి గిరిజన శాఖ మంత్రిగా ఎందుకు నియమించట్లేదని మేము అడుగుతున్నాం. మరి గిరిజన శాఖ మంత్రే లేరు. మరి మంత్రి లేకపోవడంలో మరి ఆదివాసులు పోయి ఎవరికి చెప్పుకుంటారు? ఆ గిరిజన శాఖ కూడా మరి ఆయన దగ్గర పెట్టుకొని మరి గిరిజన శాఖలో ఏం చేస్తున్నాడు? ఇవాళ పోయి అచ్చంపేటలో బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైతే ఇందిరా జలప్రభ అని పెట్టారు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత మా ప్రభుత్వంలో 2014లో ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆయన చాలా చక్కగా ఎవరి పేరు కూడా పెట్టలేదు, గిరి వికాసాన్ని పెట్టారు. గిరి వికాసాన్ని పెట్టి మరి దాన్ని మరి గిరిజనులకు అందరు కూడా మరి సర్వే చేయించి ఎవరికైతే మరి బోర్లు అవసరం ఉందో వారికి మరి బోర్లు ఇవ్వడం జరిగింది. మరి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది, మోటార్లు పెట్టి చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా వివరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఐటీడీఏ కమిషనర్ గారు ఉన్నారు కదా, ట్రైబల్ వెల్ఫేర్, మరి వారి ద్వారా తీసుకోవచ్చు. గతంలో